ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ఖమ్మంలో అసలు ఏం జరిగింది, ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఒకరు కాదు ఇద్దరు కాదు, కుటుంబంలోని నలుగురు మృతి చెందినటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కారణాలు తెలీదు, రీజన్ తెలీదు. ఎటటై కుటుంబం మొత్తం కూడా ఎందుకు చనిపోయింది. 3 రోజుల క్రితము తండ్రి, పెద్ద కుమార్తె, మొన్న భార్య, తాజాగా చిన్న కూతురు కూడా మరణించింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కలవరపెడుతున్నటువంటి ఘటనలో తాజాగా జరిగినటువంటి చిన్న కూతురు మరణంతో కుటుంబం మొత్తం కూడా నలుగురు మృతితో ఇప్పుడు మిస్టరీగానే మిగిలిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది ఇంకా చిక్కుముడిగానే మారిపోయింది. ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెంలో 3 రోజుల క్రితం తొలుత తండ్రి రాము, పెద్ద కుమార్తె దివ్యశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి భార్య రమ్య కూడా మంగళవారం కన్నుమూసింది. అయితే ఈ కేసులో దివ్యశ్రీ నోరు విప్పితే, చిన్న కూతురు నోరు విప్పితే ఇంట్లో ఏం జరిగిందో అనేది తెలిసేటువంటి అవకాశం ఉందని మొదట పోలీసులు భావించారు. ఎలా మరణించారు వీరు అనేటువంటి దానికి సంబంధించి. కానీ దివ్యశ్రీ కూడా ఇప్పుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా చివరికి మిగిలినటువంటి చిన్న కుమార్తె రితిక కూడా ఆసుపత్రిలో తాజాగా మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. దీంతో ఈ కుటుంబంలో అందరూ మృతి చెందారు. ఇప్పుడు అది ఎలా మృతి చెందారు అనేటువంటి మిస్టరీ మాత్రం మిస్టరీగానే మిగిలిపోయినటువంటి సందర్భం నెలకొంది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? రాత్రి వేళ భార్య అంతకు ముందు 3 రోజుల నుంచే బంధువులు ఫోన్ చేస్తే తన భర్తకు ఆరోగ్యం బాగాలేదంటూ చెప్పినటువంటి ఆమె సడన్గా ఒకరోజు రాత్రి అపస్మారక స్థితిలో ఈమె కూడా పడి ఉండడము, ఆ చిన్న కూతురు కూడా పడి ఉండడం, ఆల్రెడీ ఆమె యొక్క భర్త అదేవిధంగా పెద్ద కూతురు చనిపోయి ఉండడము అనేక అనుమానాలకు తావిచ్చింది. అసలు వారిని ఎవరైనా చంపేశారా, లేకుంటే వారంతటా వారే చనిపోయారా, ఏం జరిగింది ఆ ఇంట్లో అనేది ఒక మిస్టరీగా మారింది. అయితే భార్య కోలుకుంటే, లేకుంటే చిన్న కూతురు కోలుకుంటే ఏం జరిగింది అనేటువంటి విషయం బయటపడుతుంది అనుకున్నటువంటి పోలీసులకు ఈరోజు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈ కేసు ఒక మిస్టరీగా మారింది. ఎందుకంటే వారు చనిపోయినటువంటి 2 రోజులకి భార్య చనిపోయింది, ఇప్పుడు చిన్న కూతురు కూడా చనిపోయింది. విషయం ఏంటంటే మొదట ఆ యొక్క భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆరోగ్యం బాగాలేదంటూ కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసింది ఆ భార్య. ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. 2-3 రోజుల పాటు ఇంట్లోనే ఆ రకంగానే మృతదేహం అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈమె కూడా ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసలు ఏం జరిగిందో ఇంట్లో అని చెప్పేసి మరి బంధువులు వచ్చి వెతికినప్పుడు అప్పుడు అందరూ ఇద్దరు చనిపోయిన స్థితిలో, ఈ ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఏం జరిగినదో పాలుపోక బంధువులు నిన్నటిదాకా ఫోన్ చేస్తే భర్త అనారోగ్యంగా ఉన్నాడు, మాట్లాడలేడు అంటూ చెప్పినటువంటి భార్య ఆమె చనిపోయినట్టు, అక్కడ శవం చూస్తేనేమో 3 రోజుల క్రితమే చనిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈమె ఎందుకు అబద్ధం చెప్పింది అనేటువంటి విషయం ప్రశ్నగానే మారిపోయింది. ఆ విషయంలో క్లారిటీ లేదు. భార్య ఏమైనా వారిని చంపేసిందా అనేటువంటి విషయం దానికి సంబంధించి. అలా చంపేసి ఉంటే వీరు కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, వీరు కూడా ఇంత ఆలస్యంగా ఈ రకమైనటువంటి డిసిజన్ ఎందుకు తీసుకుంటారనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఈ కేసు ఒక పెద్ద సవాలుగా మారింది పోలీసులకు. బంధువులను ఎంక్వైరీ చేస్తున్నారు, నైబర్స్ని ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు, ఏమైనా గొడవలు ఉన్నాయా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఎవరితోనే తగాదాలు ఉన్నాయా, ఆ రోజు ముందు రోజు ఏం జరిగింది, వాళ్ళు లాస్ట్గా ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, ఆమె భర్త ఎప్పుడు లాస్ట్ బయటకు వచ్చాడు, అన్ని వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీగానే మారిపోయినటువంటి సందర్భం. ఒకరు కాదు ఇద్దరు కాదు, నలుగురు ఒకే కుటుంబంలో చనిపోయినటువంటి ఘటన, అది కూడా మిస్టరీగా మారిపోయినటువంటి ఘటన అయితే నగర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏముంది, ఆ ఇంట్లో ఎలా చనిపోయారు అనేటువంటి విషయం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా ఒక కుటుంబం మొత్తమే ఇంట్లో మొత్తం చనిపోయినటువంటి పరిస్థితుల్లోకి రావడం అనేది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.